రేవంత్ రెడ్డి గారు నిన్న ఇండిపెండెన్స్ డే రోజు మళ్ళీ యూత్కి ఒక హోప్ ఇచ్చారు విత్ రిగార్డ్ టు జాబ్. ఈ క్లిప్ వినండి. ఇప్పుడు దాదాపుగా ఇంకొక 10,000 ఉద్యోగాలకు ఈ రోజు నోటిఫికేషన్లు ఇచ్చినాం. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా చదివి పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి. వయసు రిలాక్సేషన్ కావాలంటే ఇచ్చిన భవిష్యత్తు ఖాళీలు కూడా ప్రతి 6 నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తా. ఏ ఖాళీలను కూడా గాలికి వదిలేయను. నియామకాలు చేపట్టి మీరు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తా. నేను మీ అన్నగా చెప్తున్నా, రేవంత్ అన్నగా మీకు మాట ఇస్తున్నా. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు మాట కోసం నిలబడి. మళ్ళీ మొన్న ఏమన్నారంటే తెలంగాణ యూత్ నాకు జాబ్ ఫైండ్ చేయమని చెప్తున్నారు. ఓకే, ఖాళీగా ఉన్న వాళ్ళు క్రిమినల్ మైండెడ్గా ఉన్నారు, ఏదేదో అన్నారు. ఓకే, సో నేను దాని మీద కూడా ఒక వీడియో క్రియేట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఇది అంటున్నారు. ఏది నమ్మాలా చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. కానీ నాకు ఇప్పుడు అంత రోషంగా చెప్పిండ్రు కదా, ఇస్తారని కొంచెం నమ్మకం ఉంది. సో అప్పుడు ఎంత ఇచ్చినాం, ఇప్పుడు ఎంత ఇచ్చినాం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే, ఆయన ఏమన్నారు, ఎవ్రీ 6 monthsకి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇస్తారంట. సో సార్, లాస్ట్ టైం కూడా ఇదే అన్నారు, దానికంటే ముందు కూడా ఇదే అన్నారు. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ జాబ్ క్యాలెండర్ లేనివి మళ్ళీ 6 monthsకి ఇస్తారంటే, మళ్ళీ అసెంబ్లీలో చెప్తారు, బయట చెప్తారు, ఇండిపెండెన్స్ డే రోజు చెప్తారు. వేర్ ఈజ్ అ జాబ్ క్యాలెండర్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ జాబ్ క్యాలెండర్ మీరు ఒక 2 months రిలీజ్ చేసిన తర్వాత వీ కెన్ ఎక్స్పెక్ట్ 6 monthsలో అట్లా ఎగ్జామ్స్ జరుగుతాయి అంటే, మరి స్పెషలిస్ట్ పోస్టులు క్రియేట్ చేసి, మళ్ళీ ఇంజనీర్ పోస్టులు క్రియేట్ చేసి, పోలీస్ పోస్టులు క్లియర్ చేసి, బేసికలీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సార్, గ్రూప్స్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు నోట్ నుంచి ఇది చెప్పాలి, గ్రూప్స్ నోటిఫికేషన్ ఇస్తా నేను 6 monthsలో ఒకసారి అని చెప్తే 2028 మీకు ఒక ఛాన్స్ ఉంటుంది టు విన్ ద ఎలక్షన్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు కమ్ టు పవర్ అగైన్ ఇఫ్ ది నోటిఫికేషన్స్ ఆర్ నాట్ గివెన్. సో నేను ఇది నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పుడు 6 months నోటిఫికేషన్ ఇస్తారు. 2027లో మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. 2028లో నేను నోటిఫికేషన్ ఇచ్చిన, నేను జాబ్ ఇచ్చిన కాబట్టి ఓట్లు కూడా అడుగుతారు. సో ఇది ఒక స్ట్రాటజీ అని అర్థమైంది. సో మంచిగా ప్రిపేర్ చేసుకోండి, డెఫినెట్లీ మనకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రీపోస్ట్ ఇట్.